నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో మధ్యాహ్నం దాటిపై సాయంత్రం దగ్గరకు వచ్చింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి మీ ఎక్సైట్మెంట్. సో యాక్చువల్లీ నా పేరు వచ్చేసి లావణ్య అశోక్. నేను అల్వాల్ నుంచి వచ్చాను. ఈరోజు నేను 2 గంటలకి ఇక్కడికి వచ్చాను. మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మేము ఫస్ట్ టైం మీటింగ్ స్టార్ట్ చేసినాం. జస్ట్ ఒక 40 నుంచి 50 మందితోటి బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ రోజు మేము విజువలైజ్ చేసుకున్నాం, దేవుడు ఇంత పెద్ద హాల్ ఎందుకు ఇచ్చిండు అంటే శంకర్పల్లి మా దగ్గరనే కూర్చోవాలి అని. సో ఈరోజు అంతా హాల్ అంతా మనదే అయిపోయింది. ఇంకా పక్కన ఏం చెప్తుంది అంటే మన వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారు, వెయిటింగ్ చేయండి, ముందుంది మనకి వెస్టీజ్ పండగ. సో ఇలాంటి వెస్టీజ్లో మేము 2018లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తరుణంలో మా సార్ ఒక్కడే చాలా కష్టపడ్డాడు. నేను మాత్రం ఎలాంటి సపోర్ట్ చేయలేదు. ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది ఉమెన్ ఎంపవర్మెంట్ ఏదైనా చేయగలుగుతుందని. ఎస్ ఆర్ నో? సో ఆడవాళ్ళం, ఆది పరాశక్తులం, ఏదైనా సాధించగలుగుతాం. ఒక గోక్రోన్ మీటింగ్ అనేది సో గోక్రోన్ మీటింగ్ నా మైండ్ సెట్ని మార్చేసింది. ఎంతసేపు ఇల్లు పిల్లలే కాదు, మనకు కూడా ఇక్కడ నుంచి ఒక మంచి రెస్పెక్ట్ వస్తుంది అని మా సార్ చేసే బిజినెస్లో నాకు అర్థమైపోయింది. ఆ టైం నుంచి ఈ టైం వరకు నాకు ఇక్కడ నుంచి ఒక మంచి వాల్యూ ఉండాలి. అది కూడా నా భర్తతో నాకు కావాలి. అర్థమవుతుందా? సింగిల్గా కాదు, నా భర్త నుంచి నాకు రెస్పెక్ట్ ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్గా ఉండాలి అనే నా డ్రీమ్ కేవలం వెస్టీజ్ ద్వారానే నెరవేరింది. అసలు 1000 సంపాదిస్తామో లేదో, ఎందుకంటే 20,000 30,000 సంపాదించే మా లైఫ్ కేవలం వెస్టీజేనండి. ఈరోజు 10 లక్షల ఇన్కమ్ ఇస్తుంది, ఇంకేది ఇవ్వట్లే. అర్థమవుతుందా? ఇంట్లో ఇంటి పనులు చేసుకునే దాన్ని ఈరోజు వెస్టీజ్ ద్వారా నేను ఏ పని చేయను, ప్రతి దానికి పనామనే ఉంది నా ఇంట్లో. అర్థమవుతుందా? ఇలా మీకు కూడా కావాలా వద్దా? సో ఏదైనా డబ్బు, అర్థమవుతుందా? దేనికైనా డబ్బే కావాలి. మరి అలాంటి డబ్బు వెస్టీజ్ విన్నింగ్ టీంలో చాలా ఉంది. చాలామంది ఎఫ్ఆర్యు అంటున్నారు. ఏంట్రా బాబు ఎఫ్ఆర్యు అంటే మరి లక్షలు రావాలి. 4 రోజులు వస్తే సరిపోద్దా, 2 నెలలు వస్తే సరిపోద్దా? 3 తరాల వరకు మనకి ఇన్కమ్ కావాలి. మరి 3 తరాలు నిలబెట్టుకోవాలంటే మనకు ఎఫ్ఆర్యు అనే ఈవెంట్కి అటెండ్ అవుతే మనం ఎట్లా ముందుకు వెళ్తాం, మన టీంని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తాం, నాలో ఉన్న డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ఎఫ్ఆర్యు. సో మీరు అందరు బుక్ చేసుకున్నారా? సో ఈ బిజినెస్ ద్వారా నేను సొంత ఇల్లు తీసుకున్నాను, అండ్ 2 కార్లు తీసుకున్నాను, అండ్ ఫారెన్ ట్రిప్పులు కూడా తీసుకెళ్ళాను. ఈ బిజినెస్ ద్వారా నేను మా హస్బెండ్కి 8 తులాల బంగారం గిఫ్ట్కి ఇచ్చాను. అర్థమవుతుందా? సో ఈరోజు బంగారం చూస్తే 1,00,000 రూపాయలు ఉంది. మరి మనం ఇవ్వగలుగుతామా? వెస్టీజ్లో ఉంది. కష్టపడండి, ఇంకా కష్టపడండి. ఇప్పటికి ఎంత కష్టపడుతున్నారో దీనికంటే 10 ఇంతలు కష్టపడండి. ఈరోజు మా కళ్ళ ముందు మీరు అందరూ ఒక డిఈసిడీలే. ఎందుకంటే మీ దగ్గర స్ట్రెంత్ ఉంది, ఆ స్ట్రెంత్ ఉంది. మీ కర్మఫలం, మంచి కర్మఫలం వచ్చింది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. అర్థమవుతుందా? సో వెస్టీజ్ అనేది ఒక మంచి లైఫ్ అండి. కష్టపడండి, మంచి లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.